మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో ఎన్నో బిగ్గెస్ట్ సినిమాలు తీశారు. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. ఆయన చూడని అవార్డులు అంటూ కూడా లేవంటే అస్సలు అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా సినిమా కోసం, పాత్ర కోసం ఎంత కష్టపడతాడు, ఎంత డెడికేటెడ్గా పనిచేస్తాడనేది మరొకసారి ప్రూఫ్ అయిందనమాట. రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు జిమ్లో వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. ఆ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. వాటి స్టోరీలు పెట్టుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో రీపోస్ట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 70 అంటే 7-10 వయసులో కూడా చిరంజీవి గారు జిమ్లో ఇంత కష్టపడి వర్కౌట్ చేస్తున్నారంటే ఎందుకు? సినిమా కోసం, సినిమాలోని తన పాత్ర కోసం. సో నార్మల్గా ఈ ఏజ్లో ఎవరైనా కూడా జిమ్ చేయాలంటే ఆలోచిస్తారు, కానీ చిరంజీవి గారు ఆ విధంగా కాదు. ఏదో ఒక విధంగా ఎంత కష్టపడైనా కూడా సో ఆ సినిమాలో క్యారెక్టర్ ఏ విధంగా ఉందో ఆ క్యారెక్టర్కి తగ్గట్టు నా బాడీని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, నేను పర్ఫెక్ట్గా కనిపించాలి అని చెప్పేసి ఆయన చాలా కష్టపడుతూ జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మెగా 158 అని చెప్పేసి బాబీ గారి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. సో మరి వరుస పెట్టి సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. కొడుకుతో పాటు అంటే రామ్ చరణ్ గారితో పాటు పోటీగా నా చిరంజీవి గారు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఆయన ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చారా, ఇంకా ఒక సినిమా కోసం ఎంత డెడికేటెడ్గా, ఎంత పట్టుదలతో పనిచేస్తారనేది మనం ఇప్పుడు కొత్తగా కాదు, ఆయన స్టార్టింగ్ సినిమాల నుంచి కూడా మనం వస్తూనే ఉన్నాం. అయితే ఆయన అంటే మనందరికీ తెలుసు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇండస్ట్రీలోకి వచ్చి అండ్ స్టార్టింగ్లో చాలామంది అవమానించారంట. ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి సో వాళ్ళన్నట్టు అంటే వాళ్ళు ఏ విధంగా ఎన్ని అడుపులలు వేసినా, ఎంతమంది విమర్శించినా కూడా ఆయన ఏమాత్రం కూడా అంటే దానికి ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే వెనకడుగు వేయడం కానీ ఇలాంటివి కాకుండా ఆయన ఖచ్చితంగా ఆయన పట్టుదల ఏంటి, కృషి ఏంటి, సో మరి ఆయన ఒకసారి కమిట్మెంట్ అయితే ఏ విధంగా పనిచేస్తాడో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అనిపించుకునే రేంజ్కి మెగాస్టార్ చిరంజీవి గారు ఎదిగారనమాట. సో ఇప్పుడు 7-10 వయసులో కూడా రీసెంట్గా మనం చూసాం సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాతోని ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేశారు చిరంజీవి గారు మన అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో. అండ్ అంటే ఒక కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, ఫ్యామిలీ, సో అన్ని రకాల ఎమోషన్స్ ఆ సినిమాలో ఉండి ఒక సంక్రాంతి అంటే ఈ సినిమాలోనే ఉంది కంప్లీట్గా అనే విధంగా జనాలు మాత్రం సినిమాని చాలా బాగా ఆదరించారు, చాలా అద్భుతంగా విజయం కూడా సాధించింది. సో ఇప్పుడు బాబీ గారి కాంబినేషన్లో అయితే రాబోతున్నారనమాట మెగా 158 అని చెప్పేసి వర్కింగ్ టైటిల్తోని. సో ఆ సినిమాలోని క్యారెక్టర్ కోసమే మన చిరంజీవి గారు ఈ విధంగా వర్కౌట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి చిరంజీవి గారి కష్టం కానీ, సినిమా కోసం ఆయన పడుతున్నటువంటి ఆ తపన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.